14 వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 12, 13, 14 వచనములు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చదవబడిన వచనాలను మనం చూస్తున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. విత్తనము వేసి అనేది చూస్తున్నాం. నా దృష్టిలో బాగా ఎప్పటి వరకు విత్తనాలు వేశాడు. ఆ వైద్య ఆ విషయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను చేయగలిగింది న్యాయంగా 100% తను చేయగలిగిన మేలు మెడికల్ విషయంలో ప్రత్యేకంగా నా కుటుంబానికి చాలా మంది ఆ మెడికల్ భావ ద్వారా సహాయం పొందుకున్న వారిని విత్తనము వేశాడు. ఇప్పుడు ఆ ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. 100 ఫలము పొందిన. ఇందాక ఇద్దరు ప్రార్థన చేసిన ఇద్దరు వాడిన మాట 100. మనం ఏది చేసినా దేవుడు 100% దాన్ని అభివృద్ధి పరచాలని, సక్సెస్ ఇవ్వాలని ఆశపడతాం. ఏమండి, విత్తనము వేసి ఫలాన్ని ఇక్కడ ఇస్సాకు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం గమనిస్తున్నాం. క్రమక్రమముగా దేవుడు ఇస్సాకును అభివృద్ధి పరిచాడట. అతనికి ఆస్తిపాస్తులు, గొర్రెల ఆస్తి, వడ్ల ఆస్తి, దాసులు ఇవన్నీ దేవుడు సమకూర్చాడు. చివరి మాట మనం కొంచెం ఆలోచన చేస్తే ఇవన్నీ కలిగినప్పుడు అట అసూయ అనేది మొదలైంది. సహజంగా మనం గమనిస్తాం. ఒక వ్యక్తి ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ముందడుగులు వేస్తుంటే చుట్టూ అసూయ అనేది సహజంగా ఉండేది. అసూయ అనే మాటను మనం ఆలోచన చేస్తే అసూయ ఎముకలకు పుళ్ళు అని బైబిల్లో మనం చూస్తాం. సహజంగా ఎవరు అసూయ పడుతున్నారో వారు అంతకంతకు దిగజారిపోతారు. ఎవరి మీద అసూయ పడుతున్నారో వాళ్ళకేమవదు. వాళ్ళకి దేవుని కాపుదల ఉండదు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అసూయ కలిగిన వ్యక్తి దిగజారిపోతూ ఉంటాడు. కాబట్టి భయపడవలసింది లేదు. దేవుని చిత్త ప్రకారం విత్తనము వేసి ఇస్సాకు ఫలింపును, ఆశీర్వాదమును చూసినట్లుగా ఈ కుటుంబ పక్షమున దేవుడు తోడై ఉంది. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. క్రమక్రమముగా తాము ఎన్నో సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉండి చేయగలిగిన మేలు అంతా చేసి ఇప్పుడు క్రమంగా మరొక అడుగు ముందుకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. క్రమక్రమముగా ఇస్సాకును ఎలా అభివృద్ధి పరిచాడు దేవుడు, ఈ కుటుంబాన్ని ఆ విధంగానే అభివృద్ధి పరుస్తున్నాడు అనేది మనం చూస్తున్న సత్యము. ఆ మనుషుడు గొప్ప అయ్యే వరకు దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మీద ఉందట. తను దేవునికి లోబడ్డాడు. ఇస్సాకు జీవితాన్ని మనం క్షుణ్ణంగా చూస్తే ఇస్సాకును బలివ్వడానికి అబ్రహాం గద్దెత్తాడు. అప్పుడు ఇస్సాకు ఏమో చిన్న పిల్లోడు కాదండి. తన తండ్రిని నెట్టివేసి అసలు ఏడు చేస్తుంది అన్నంత వయసు ఇస్సాకు వచ్చింది. కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు. బాబా దేవునికి లోబడి అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని చేసుకుంటూ ఆయన చిత్తానుసారంగా నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి బాబాకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. 100 ఫలము ప్రార్థించినట్లుగా ఆ 100 ఫలాన్ని దేవుడు ఈ కుటుంబానికి దయచేయబోతున్నాడు. చివరిగా మనం చూసిన ప్రకారం అసూయపరులు లేకపోతే గట్టిపళ్ళు అది ఇది ఇవన్నీ సహజం. ఈ రోజులను బట్టి సహజంగా ఉండేవి. కానీ వాటన్నిటికీ వెరవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని తోడు ఉంది కాబట్టి, దేవుడు ఈ కుటుంబ పక్షమున ఉన్నాడు కాబట్టి ఈ విధంగా క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. అసూయ అనే మాట ఒకసారి బ్రేక్ వేస్తే చిన్న ఉపమానం చెప్తాను, ఒకే నిమిషం. ఒక గ్రద్ద పైన ఎగురుతూ ఉందట. దాన్ని చూసిన ఇంకో గ్రద్దకు అసూయ పుట్టింది. పైకి వెళ్ళిపోతుంటే నాకంటే అసూయ పుట్టి కింద వేటగాడి కనపడితే వేటగాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాగైనా ఆ గ్రద్దను కొట్టాలి అందట. ఏమంటే సునీత అంత నవ్వుతుంది అంటే నేను ఎప్పుడు చెప్పినట్టున్నాను గుర్తున్నట్టుంది. కొట్టాలి అంటే నాకు ఆ ఈకలు కావాలి నా బాణానికి అన్నాడట. ఈకలేగా నా దగ్గర నేను తీసుకో, నువ్వు ఎలాగైనా దాన్ని కొట్టాల్సిందనంట. ఒకే ట్రై చేసాడు, అది అవ్వలేదు. మరొకటి కావాలన్నాడు. అట్లా ఈ అసూయతో కలిగి ఉన్న ఈ గ్రద్ద తన ఈకలన్నీ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇక ఆ వేటగాడు బాణం వేయట్లా. ఏంటి బాణం వేయవు అంటే, ఈ రోజు నా ఆహారానికి ఇంకా అదేందుకు నువ్వు ఉన్నావు కానీ దీని పేరు పట్టుకున్నాడట. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అసూయ ఎవరు కలిగి ఉన్నారో వారికే సమస్య తప్పించి ఎవరి మీద కలిగి ఉన్నారో వారికి ఏమీ కాదండి. అభివృద్ధి పరిచేది దేవుడు, ఆశీర్వదించేది దేవుడు. ఇక్కడ ఇస్సాకును మనం చూస్తున్నాం. విత్తనము వేసి ఫలాన్ని పొందాడట. మనం విత్తనము వేస్తే ఆత్మీయ జీవితము అనే విత్తనము వేసి ప్రభు చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనల్ని లేవనెత్తేది ప్రభు, ఆశీర్వదించేది ప్రభు, మునుముందుకు నడిపించేది దేవుడే. దేవుడే తోడై ఉండి ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ షాపు విషయంలో అందరూ ప్రార్థించినట్లుగా 100 ప్రతిఫలాన్ని, ఆ వ్యాపారాన్ని, న్యాయమైన వ్యాపారం బాబోడు చేస్తారు. కాబట్టి అలాగే సహోదరులు బాబుతో కలిసి
వ్యాపారంలో ముందుకెళ్తున్నారు కాబట్టి, మీరు దేవునికి లోబడి న్యాయంగా ముందుకెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. వ్యాపారం పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు కనబడతా ఉంటుందండి. వ్యాపారం చేసి లాభమును పొందాలని దేవుడు ఇచ్చాడు బైబిల్ ప్రకారం, కానీ మోసపూరితంగా కానే కాదు. కాబట్టి లాభాన్ని ఇచ్చేది దేవుడు, కలుగ చేసుకునేది దేవుడు, కార్యాలు జరిగించేది దేవుడు. ఇస్సాకు 100 ఫలాన్ని పొందినట్లుగా క్రమక్రమముగా ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. బాబా ఈ మెడికల్ షాప్ విషయంలోనూ ఈ కుటుంబం అటువంటి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దేవుడు ఈ కుటుంబానికి కలుగ చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.